తింటే ఆరోగ్యానికి మేలు, కానీ ఫారం కోళ్లను ఎక్కువగా తింటే మాత్రం లేనిపోని ఆరోగ్య సమస్యలు తప్పవు. కోళ్లకు పెట్టే ఆహారంలో ఆర్సెనిక్ అనే విష రసాయనం ఉంటుంది. దీనివల్ల కోళ్లు మంచి కలర్లోకి వస్తాయి, దిట్టంగా పెరుగుతాయి, అడుగు తీసి అడుగు వేయలేనంత లావుగా అవుతాయి. కానీ ఆ కోళ్లను మనం ఎక్కువగా తింటే గుండె జబ్బులు, డయాబెటీస్, నరాల బలహీనత, క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. సూపర్ మార్కెట్లో నిల్వ ఉంచే 50% చికెన్లో ఆర్సెనిక్ ఉంటుంది. వారానికి 1-2 సార్లు చికెన్ కర్రీ వండుకుంటే పర్వాలేదు, కానీ వారంలో 4-5 సార్లు లేదా వారమంతా చికెన్ తింటే ఖచ్చితంగా ప్రమాదమే. అసలు చికెన్ ఎక్కువగా తింటే వచ్చే సమస్యలంటో చకచకా తెలుసుకుందాం. ప్రాసెసింగ్ మాంసం కంటే చికెన్ వండుకొని తినడం చాలా మంచిది. అందులో సి, బి విటమిన్లు ఉంటాయి. ఫోలేట్, సెలీనియం, కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. అయితే చికెన్ కంటే చేపలు, తాజా పండ్లు, కూరగాయలు తినడం ఎంతో మంచిది అంటున్నారు. రోజుకి 170 గ్రాముల కంటే ఎక్కువ మాంసం తినకూడదని అంటున్నారు. అంతకంటే ఎక్కువ తింటే ఫుడ్ పాయిజనింగ్, డెలియా, క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు. చికెన్ను తెచ్చిన వెంటనే 23 గంటల్లో వండుకోవాలి. అలా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టి అమెరికన్ల లాగా వారమంతా కొద్దిగా వండుకుంటూ ఉంటే ఈలోగా బ్యాక్టీరియా పెరిగి ఏదో ఒక రోజు పొట్టలో తేడా కొట్టేస్తుంది, ఆసుపత్రి పాలు కావాల్సి ఉంటుంది. అమెరికాలోని ప్రతి 6గురిలో ఒకరికి ఫుడ్ పాయిజనింగ్ సమస్య కామన్ గా ఉంటుంది. ఈ కొలి బ్యాక్టీరియా చికెన్ పై ఉంటుందని తేల్చారు. నిల్వలపై మాత్రమే ఉంటుంది. ఫారం కోళ్లకు మొక్కజొన్న ఎక్కువగా వేస్తారు. ఇది చికెన్లో కొవ్వు బాగా పెంచుతుంది. ఈ చికెన్ మనం తింటే మనకు అదే కొలెస్ట్రాల్ పట్టుకుంటుంది. చికెన్ కొద్దిగా తింటే బరువు తగ్గొచ్చు, అదే చికెన్ ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. కొన్ని దేశాల్లో కోళ్లు లావుగా త్వరగా పెరిగేందుకు వాటికి యాంటీబయోటిక్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఇలా పెరిగిన కోడి విషంతో సమానం. మనకు కూడా ఫారాల్లో రైతులు అంతటి దారుణాలకు పాల్పడలేదు, మొక్కజొన్నతోనే పెంచుతున్నారు. కానీ విదేశీ కంపెనీల రెస్టారెంట్లో మాత్రం విదేశీ కోళ్ల మాంసం లభిస్తాయి. టేస్ట్ కోసం తిన్నారంటే ఆరోగ్యం అటకెక్కినట్లే. క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. చికెన్ ఎప్పుడు తిన్నా కర్రీలు చేసుకొని తినడం మేలు. ఫ్రై చేసుకొని అస్సలు తినకూడదు. ఎందుకంటే చికెన్ బాగా ఎక్కువగా ఫ్రై అయితే అది మన బాడీలోకి వెళ్ళి క్యాన్సర్ సోకేందుకు కారణమవుతుందని పరిశోధనలు తేల్చాయి. బాయిలర్ కోడి కన్నా నాటుకోడి తినడం బెటర్ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.